గోదాదేవి అలంకరణలో అమ్మవారి ఆస్థానం హారతి నివేదన కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించారు. మనోనాథుని వర్ణిస్తూ తొలి పాశుర పఠనంతో పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరసిల్లుతున్న యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలకు తెరతీశారు. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన సమయాన మంగళవారం మధ్యాహ్నం 12:47 ఈ వేడుకలను ప్రారంభించారు. గోదాదేవి అలంకరణలో అమ్మవారి ఆస్థానం హారతి నివేదన కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించారు. మనోనాథుని వర్ణిస్తూ తొలి పాశుర పట్టణంతో పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరసిల్లుతున్న యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలను తెరతీశారు. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన సమయాన మంగళవారం మధ్యాహ్నం 12:47 ఈ వేడుకలను ప్రారంభించారు. వైష్ణవ క్షేత్రాలలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఆ క్రమంలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని 30 రోజుల పాటు గోదాదేవి కీర్తించిన పాశురాలను గానం చేస్తూ వేడుకలను నిర్వహిస్తారు. ఆ మేరకు తొలి పాశుర పఠనం చేస్తూ ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్యులు విశిష్టతను వివరించారు. అమ్మవారికి ఇష్టమైన పొంగలి ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. అలంకరించిన అమ్మవారిని కొలుస్తూ హారతి నివేదన జరిపారు.